నమస్తే. ఏపీ మొత్తం ఇది మంచి ప్రభుత్వం అంటూ 100 రోజులు మూసుకున్నటువంటి యొక్క దీంట్లో వేడుకలు చేసుకుంటుంటే, కానీ 100 రోజుల్లో మీరేమి సాధించలేదు కాబట్టే తిరుపతి లడ్డూని తీసుకొస్తున్నారంటూ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మాట్లాడుతున్నారు రోజా అండ్ లక్ష్మీ పార్వతి. నిజంగా వీళ్ళందరినీ నమ్మే అవకాశం ఉందా? అసలు నిజంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, వీళ్ళు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారని చెప్పేసి అంటున్నారు. 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, లక్ష్మీ పార్వతి అండ్ రోజా వీళ్ళిద్దరూ కూడా ఏదైతే దీక్ష చేయబోతున్నాడో పవన్ కళ్యాణ్ గారు, దీన్ని కూడా తప్పుపడుతూ మీరు ఎందుకని ఈ దీక్ష చేస్తున్నారంటే తప్పు చేసింది మీరే, తెచ్చుకున్న సర్టిఫికేట్ తప్పుడుది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఒప్పుకోరని చెప్పి మీరు దీక్ష చేస్తున్నారంటూ రోజా. ఇంకో పక్కన లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు నాయుడు గారు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క నిజం కూడా చెప్పలేదని చెప్పి, దీన్ని ఎలా చూడాలంట? అంటే జగన్ గారు ఇప్పుడు రోజా గారు కానీ లక్ష్మీపార్వతి గారు కానీ వాళ్ళిద్దరికి ఉన్న విశ్వసనీయత రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఇప్పుడు నేను చెప్పట్లేదు. వాళ్ళ ఇద్దరి గురించి కూడా, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. రకరకాల పార్టీలు మారుతూ వచ్చారు. తర్వాత లక్ష్మీపార్వతి గారు అయితే రకరకాల స్టాండ్లు మార్చుకుందామే, అనేక పార్టీలు, తను కూడా ఒక పార్టీ పెట్టింది. నిజంగా కనుక ఆమెలో ఆ విశ్వసనీయత ఉంటే ఆమె పార్టీ పెట్టింది కదండి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆదరించాలి, ఇంకొక వ్యక్తిని ఎవరు ఎందుకు ఆదరించాలి? ఆమెలో కనుక ప్రజలు వివేకాన్ని మనం ప్రశ్నించగలమా అండి? ప్రజలు రామారావు గారు 8-9 నెలల్లోనే ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయనలో నిజమైన ప్రజల పట్ల శ్రద్ధ ఉందనేది ప్రజలు గమనించబట్టే కదండి ఆయన ఎన్నుకుంది. అంటే ఆ గమనించే శక్తి ప్రజలకు ఉంది కదా, అందులో వాళ్ళు ఏం పొరపాటు పడలేదుగా. ఖచ్చితమైన వ్యక్తిని ఎన్నుకున్నారు, మంచి పరిపాలన సాగింది, చాలా అద్భుతమైనటువంటి పథకాలు పెట్టాడు ఆయన. ఇప్పుడు కిలో ₹2 బియ్యం పథకం పెట్టింది ఆయనే, జనతా వస్త్రాలు పెట్టింది ఆయనే, అనేక సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది జాతీయ స్థాయిలో ఫస్ట్ రామారావు గారే. ఆయన అప్పటికి రాజకీయాల్లో లేకపోయినా సమాజం మీద ఆయనకి చాలా సమగ్రతమైన అవగాహన ఉంది. ఎందుకంటే పుట్టి పెరిగింది ఒక వ్యవసాయ కుటుంబంలో, ఒక మధ్యతరగతి కన్నా తక్కువ కుటుంబంలో. ఆయన అన్ని అష్టకష్టాలు పడ్డాడు. రెండోది, ఆయన సినిమాల్లో నటించినప్పుడు కూడా అనేక పాత్రలో, కూలీ నుంచి రాజు రాక అన్ని పాత్రల్లోనూ నటించి మెప్పించాడు. అన్నిట్లోనూ మమేకమయ్యాడు, ఆ పాత్రలో ఆయన లీనమైపోయాడు. అలా అన్నీ తెలుసు. తర్వాత ఆయన 9 నెలలు కూడా రాష్ట్రంలో పర్యటించినప్పుడు ప్రతి రంగంలోనూ ఉన్న ఇబ్బందులు, ప్రజలు ఏ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది బాగా గమనించాడు. ఎందుకంటే నేను అప్పుడు ఈనాడులో రిపోర్టర్, నేను వారేమంటే నేను కరీంనగర్ జిల్లాలో అంతా తిరిగాను. ఆయన ప్రతిదీ సునిశ్చితంగా గమనించేవాడు. ఏదన్నా విషయం మీద ఆయన డౌట్ వస్తే అప్పటికప్పుడు అక్కడ అడిగేసేవాడు వాళ్ళని, పక్కనున్న మిత్రులు కానీ లేకపోతే మాబట్టి విలేకరులు కానీ, ఏదైనా కూడా. అంతేగాని అన్నీ నాకు తెలుసని ఇప్పుడు ఆయన అహంభావంతో ఉండేవాడే కాదు. ఏ చిన్న సందేహం వచ్చినా ఆయన తీర్చుకునేవాడు. ఎందుకంటే ఆయన రేపు అధికారంలోకి వస్తే ఏమేమి మార్పులు చేర్పులు చేయాలి, ఎక్కడ మనం సంస్కరణలు తీసుకురావాలి, పరిపాలన ఎలా సాగాలి, ఏ వర్గాలకి ఎలాంటి నిర్ణయాల వల్ల లాభం కలుగుతుంది అనేది ఆయన బాగా ఆలోచించాడు. ముఖ్యంగా అసలు గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసిన కారణం ఆయన తెలంగాణలో పోలీస్ పటేల్, అంటే గ్రామ మున్సబు కరణాలకు సంబంధించి వాళ్ళు ఎంత గ్రామాల్లో ప్రజల్ని వేధిస్తున్నారనే ఒక అవగాహన ఆయనకి గట్టిగా రాబట్టే ఆయన తర్వాత. అట్లాగే సమితులు ఉండేవి, మీకు తెలియదు అప్పుడు మండలాలు ఉండేవి కాదు. సమితి అంటే ఆల్మోస్ట్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎంత ఉందో అంత కలిపితే ఒక సమితి, అది కోటర్మినస్ అనేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఎలాగో సమితి ప్రెసిడెంట్కి అంత పవర్ ఉండేది, విస్తీర్ణం కూడా అంత ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క సమితి 6 మండలాలుగా కూడా డివిజన్ అయిపోయి పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చింది. తర్వాత తహసీల్దార్ ఒక్కడే ఉండేవాడు, ఇప్పుడు ఎంఆర్ఓలు ఎంతమంది వచ్చారండి. అట్లా అనేక మార్పులు చేశాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ప్రజలు ఎవరినైనా కూడా విశ్వసనీయతను చూస్తారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు అన్ని పార్టీలు మారి అన్ని సార్లు వెళ్ళి ఆఖరికి ఇవాళ జగన్ గారు పంచం చేరి ఒక అధికార భాషా సంఘం అధ్యక్షురాలు అయ్యింది. నువ్వు ఒక కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి పార్టీకి వ్యవస్థాపకుడికి భారీగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి నువ్వు ఆయనతో సరిసమానంగా సభల్లో
తిరిగి మరి మళ్ళీ అదే కాంగ్రెస్ నీకన్నా చాలా చిన్నపిల్లాడు, తను చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్నీ తెలిసినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు. నువ్వు మౌనంగా ఉన్న ప్రజలు మౌనంగా ఉంటారు కదా. నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి అయినా దిగమింగుతావు, నువ్వు ఎందుకు చెప్పవు, ఎందుకంటే నీ ఆ పోస్ట్ పోద్దని. కానీ ప్రజలకు అవసరం లేదు కదా. ప్రజలు ఆయనకి 151 స్థానాలు ఇచ్చి తప్పు చెందామని మర్నాడే నిర్ణయించుకున్నారు. ఆయన ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడు, ఇక అక్కడి నుంచి ప్రజల మీద వేధింపులు మొదలైనప్పుడు కూడా దిగమింగారు వాళ్ళ కష్టాలన్నింటినీ 5 సంవత్సరాలు. అప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పొగడతలు పొగిడిందండి. అట్లాంటి అవన్నీ పొగడతలన్నీ కూడా నువ్వు ఒక వంచన చేసుకున్నావు అని తేలిపోయింది కదా ప్రజలు ఇచ్చిన తీర్పుతో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలని ఎట్ట చెబుతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు చెప్పబట్టి మళ్ళీ ఇవాళ 164 స్థానాల్లో సీట్లు మిగిలిన వాళ్ళందరినీ కలుపు 164 తెచ్చుకోగలిగాడంటే ఆయనదే మెయిన్ పట్టండి. ఇదంతా కూడా మెయిన్ బలం ఎక్కడ వచ్చిందంటే తెలుగుదేశంలో. అన్నిటికీ మించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుష్పరిపాలనతో ప్రజలు విరక్తి చెందారు. అసలు ఎప్పుడు మాకు స్వేచ్ఛ వస్తుందా అనుకుని. అలాగే ఇప్పుడు రోజా గారు ఉంది. రోజా గారు ఆమె నియోజకవర్గంలో కూడా ఎంత అవినీతి చేసిందో, వాళ్ళ సొంత నియోజకవర్గ సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చి ఇంక సీట్ ఇవ్వద్దని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ అనేక ప్రకటనలు చేశారు. తర్వాత నువ్వు ఎంతెంత డబ్బు సంపాదించావో కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలే చెప్పారు. ఎన్నెన్ని కార్లు కొన్నావు, ఈవెన్ బర్త్డేకి కూడా బెంచ్ కారు కొడుక్కి కొనిచ్చావు అని కూడా అందరికీ తెలుసు. నీకు చెన్నైలో ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, తర్వాత ఆ నియోజకవర్గంలో పరిస్థితి అందరికీ తెలుసు. తర్వాత వాళ్ళ పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించింది అనేక మనం కూడా చూసాం వీడియో రూపంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, దాని గురించి ఆయన చేస్తున్నాడు అంతే తప్ప అక్కడ వచ్చిన రిపోర్టు తప్పుది పెట్టుకుని చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇవాళ ఉత్తర భారతదేశ ప్రజలు ఇంత రివోల్ట్ ఎందుకు వచ్చింది? వాళ్ళ మనోభావాలు దెబ్బతినబట్టే కదా. ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని ఏమన్నా పురుగొల్పాడా? మీరు ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ చేయండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే రాశాడు కదా, లేఖ రాశాడు కదా. ఆ లేఖలో అడగాలి కదా, అయ్యా ఇక్కడ కాదు సిబిఐతో విచారించమని. ఖచ్చితంగా వస్తుంది. సిబిఐ పట్టుకుంటే ఎంత అండి 5 నిమిషాలు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు తేల్చలేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండి అడ్డుపడుతున్నాడని కానీ, లేకపోతే సిబిఐ ఈ అంశం మీద ఈవెన్ తిరుపతి దేవస్థానం లడ్డూలో జరిగిన అవకతవకలు అంటే ఎందుకు ఆ టెండర్ ఇచ్చారనేది 4 నిమిషాల్లో చెప్పగలదు. గతంలో జరుగుతున్న విధానాన్ని కాదని ఈ సంస్థకి ఎందుకు ఇచ్చారో, ఆ సంస్థ నుంచి కిక్ బ్యాక్స్ ఎంత వచ్చినాయి, అసలు ఇది ఇవ్వటం కరెక్టా కాదా, సిబిఐ లాంటి సంస్థ పట్టుకుంటే వెంటనే తేల్చేస్తుంది. కాబట్టి రోజా గారును లక్ష్మీపార్వతి గారు మాట్లాడే మాటలకి ప్రజలు రోజా గారిలో కూడా విశ్వసనీయత ఉంటే ఆమె ఆ నియోజకవర్గంలో ఓడిపోవాల్సిన అవసరం లేదు కదండి. ఆమె నిజంగా కనుక ఆమెకి సినిమా గ్లామర్ ఉంది, తర్వాత నిజాయితీ అని చెప్పుకుంటుంది కదా. ఆమె నిజాయితీ ఉంటే మరి సొంత నియోజకవర్గంలో తను ఘోరమైన ఓటమి ఎలా పొందింది? తర్వాత ఇంకా జీవితకాలంలో ఆమె ఎమ్మెల్యే కాగలుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కాలేదండి. ఆ నియోజకవర్గం కాదు, ఏ నియోజకవర్గంలో వ్యక్తిత్వం ముఖ్యమండి. ఇప్పుడు అదే లక్ష్మీపార్వతి గారి పరిస్థితి అంతకన్నా ఘోరం. లక్ష్మీపార్వతి గారు కూడా ఇప్పుడు ఒకసారి పాతపట్నంలో రామారావు గారు ఉన్న టైంలో గెలిచింది. ఆ తర్వాత ఎప్పుడన్నా ఆమె ఎమ్మెల్యేగా గెలిచిందా, గెలవగలుగుతుందా? అసలు సీట్ ఇస్తారా ఎవరన్నా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెకు సీట్ ఇవ్వడు. అవసరమైతే నువ్వేదో మా తరపున ప్రచారం చేయి, లేకపోతే చంద్రబాబుని తిట్టు, నీకు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను, నువ్వు వెళ్ళి కంటెస్ట్ చేస్తే గెలవలేవనే నాలెడ్జ్ ఆయనకి లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి సీటు పోగొట్టుకుంటాడు ఈయనకిచ్చి. కాబట్టి ప్రజల్లో పనికిరాని వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు జగన్ గారు, కానీ వాటికి ఎంత విలువిస్తారో దీని వల్ల ఇంకా ఎంత పరపతి కోల్పోతామని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తనంతట తనుగా అసలు ఈ పార్టీని పునర్నిర్మాణం చేసుకోలేను అన్న దశలో ఎవరినో సలహాదారుని ఆన్లైన్లో పెట్టుకుని తాపత్రయపడుతున్నాడు. వీళ్ళు చేస్తున్న ఈ తెలివి తక్కువ ప్రకటనలతోనూ ప్రజలకి ఏహ్యభావం కలిగించే ప్రకటనలతో వీళ్ళు పార్టీకి నష్టం చేస్తున్నారు కానీ లాభం చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న శాలరీస్ తీసుకున్నారు ఏదో పదవుల్లో ఉండి నామినేటెడ్ పోస్టులో. ఇప్పుడు ఇక మూసుకు కూర్చుంటే కనీసం పార్టీకి మేలు జరగకపోయినా కీడు జరగకుండా ఉంటుంది. చూద్దాం సార్, ఖచ్చితంగా వీరిద్దరు చేస్తున్నటువంటి డ్యామేజే పార్టీకి ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళు ఏదో తీసుకున్నటువంటి ఒక దానికి ఏదో న్యాయం చేయాలనుకుంటున్నారు కానీ పూర్తిగా వైసీపీకి అన్యాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులు కూడా.